ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. నేను మీ హేమ నరేష్. ఈరోజు మీకు ఒక వంటింటి చిట్కా చెప్పబోతున్నాను. సో మన వంటగదిలో ఎక్కువ బొద్దింకలు ఉంటాయి. రైస్కి బాగా వచ్చేస్తూ ఉంటాయి ఆ తౌడు స్మెల్కి. ఇలా చేస్తే కనుక మీకు రైస్లో బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి. ఫస్ట్ బియ్యం డ్రమ్లో అడుగున కొంచెం లవంగి మొగ్గలు వేసుకోవాలి. ఒక 5-10 వేసుకోవాలి. తర్వాత దాని మీద ఒక పేపర్ వేసి మనం రైస్ మొత్తం దాంట్లో వేసుకోవాలి. మేము వాడే రైస్ అయితే ముసర్లు అంటామండి. ఇవి షుగర్ని కంట్రోల్ చేస్తాయని తెలుసు. మీలో ఎంతమంది ముసర్ల రైస్ వాడతారో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఈ బియ్యం మనం అంటే మొత్తం బస్తా అయితే వేసుకోవడం కష్టం కాబట్టి లేడీస్ ఇలా లోతు గిన్నె తీసుకొని కొంచెం కొంచెంగా వేసేసుకుంటాను నేనైతే. సో ఇలా మొత్తం వేసేసుకొని ఇలాగ పైన మొత్తం వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు నేను పైన నా సెంటిమెంట్ మాట ఓం అని రాసుకుంటాను ఇప్పుడు కూడా నేను బియ్యం ఫిల్ చేసినప్పుడు మా రైస్ డబ్బాలోని. సో ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఒక 10-5 లవంగి మొగ్గలు తీసుకొని ఈ రైస్లో ఇలా పెట్టుకోవాలి. మనం మూత పెట్టేసిన తర్వాత ఈ లవంగాల స్మెల్కి మనకి బొజ్జింకలు అన్నవి రాకుండా ఉంటాయి. నా టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.